సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మనమందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, తర్వాత ప్రార్థనలో గడుపుదాం. కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ప్రార్థనా పోరాటంలో మేము పాలు పంపులు పొందుచుండగా నీ ప్రత్యేకమైనటువంటి దీవెన, ఆశీర్వాదం మాతో కూడా మీరుంచి దీవించమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా,
రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకరుడా, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకరుడా, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే. స్వరమైతే సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా నీకే. రక్షణకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని మా దేవా,
అయ్యా నీకే స్తోత్రం తండ్రి. సమీపింపరాని తేజస్సునందు వసించువాడు, అయినా సరే నువ్వు నాలో వసించడానికి ఇష్టపడిన దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతిద్దామా? క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము ఆసక్తి. పరిశుద్ధ గ్రంథముల నుండి రోమాపత్రిక 12వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు మనం చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండుడి. ఈరోజు మన ధ్యానాంశము జీల్, ఆసక్తి. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఆసక్తితో దేవునిని సేవించాలి. అందరం కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి ఆసక్తి కలిగిన వారమై దేవునిని సేవించేవారిగా మనమందరం ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రభువును సేవించడంలో మనందరికి కూడా ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. దేవునిని ఎలా సేవించాలి అని అంటే, బై ప్రైజింగ్ గాడ్ వి మస్ట్ సర్వ్ గాడ్. దేవుని స్తుతించడం ద్వారా మనము దేవునిని సేవించవచ్చు. బై వర్షిపింగ్ గాడ్ వి మస్ట్ సర్వ్ గాడ్. దేవునిని ఆరాధించడం ద్వారా మనము దేవునిని సేవించగలం. అలాగునే బై ప్రేయర్ వీ హ్యావ్ టు సర్వ్ గాడ్. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించడం ద్వారా దేవుని సేవించాలి. కాబట్టి స్తుతించుచు, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ ప్రభువును సేవించాలి. అయితే ప్రభువును సేవించినప్పుడు ప్రభు ఏమంటాడంటే, యోహాను 12:26లో, ఒకడు నన్ను సేవించని ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించని ఎడల నా తండ్రి అతనిని కనపరుచును. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని సేవించినప్పుడు దేవుడు మనల్ని కనపరిచేవాడిగా, తన రాజ్యములో చేర్చుకునేవాడిగా ఉంటాడు. సేవించడం, వెంబడించడం, గణపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. సేవించేవారు వెంబడించాలి, వెంబడించిన వారిని దేవుడు గణపరుస్తాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చింది ఆయన సేవ చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయించుకోవడానికి కాదు, మన కొరకు ప్రాణ క్రయధనంగా ఆయన బలి అవ్వటానికి, పరిచర్య చేయడం కొరకై ఆయన భూలోకానికి వచ్చాడు. గనుక ఆయనను సేవించే వారికి దేవుడు ఏమి దయచేస్తాడు అనంటే నిరీక్షణ దయచేస్తాడు. నిరీక్షణ కలిగిన వారై సంతోషించండి. ప్రభును సేవించండి. నిరీక్షణ కలిగిన వారై ఆయన సన్నిధిలో సంతోషించండి. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈరోజు ఆయనను ఏ విధంగా సేవించాలి అనంటే, దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగిన వారమై సంతోషిస్తూ, ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఆయన సేవ చేసేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించాలి. ఆత్మ తీవ్రతతో ప్రభువును సేవించాలి. నిరీక్షణ కలిగిన వారమై సంతోషపడాలి. ఈరోజు దేవుడు మనకిచ్చిన నిరీక్షణను బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలి. 42వ కీర్తన 5వ వచనములో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కాబట్టి ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలంగా మనమందరం కూడా ఆయనను స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఉండేవాళ్ళగా ఉండాలి. నిరీక్షణ కలిగిన వారమై సంతోషించాలి. నిరీక్షణ
కలిగిన వారమై సంతోషిస్తూ, సేవిస్తూ, ఘనపరుస్తూ, నిరీక్షణ ఉంచి దేవుని సన్నిధిలో మనం సంతోషపడాలి. నిరీక్షణ దుఃఖాన్ని దూరం చేస్తుంది. నిరీక్షణ అద్భుతాలు మన జీవితంలో కలిగిస్తుంది. కాబట్టి ఇక మూడవదిగా ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై ప్రభువును సేవిస్తూ, నిరీక్షణ గల వారమై సంతోషపడుతూ, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. మనం చేసే ప్రార్థనలో ఏముండాలంటే పట్టుదల ఉండాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పట్టుదలతో ప్రార్థన చేసిన వాళ్ళు మనకు కనబడతారు. అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి లోతును తప్పించటానికి కొరకై అతను పట్టుదలతో ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. ఆ ప్రార్థన ద్వారా లోతు కుటుంబం తప్పించబడ్డారు. యాకోబు పట్టుదలతో ప్రార్థన చేశాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవనని. దేవుడు అతను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, పట్టుదలతో నెహెమ్యా ప్రార్థన చేశాడు. ప్రభు మార్గం తెరిచి యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి దేవుడు సహాయపడ్డాడు. పట్టుదలతో సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురును దేవుడు చెరసాలలోంచి విడిపించాడు. పట్టుదలతో పౌలు శీల ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు అదిరి అందరి బంధకాలు ఊడిపోయి వాళ్ళు బయటకు వచ్చేటట్టు చేశాడు. అవును, నిజమే. ఈరోజు పట్టుదలతో ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన విని నీకు జవాబు దయచేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు. గనుక ఈరోజు ఆసక్తి కలిగిన వారమై అందరం కూడా ప్రభుని ఆసక్తితో, ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై ప్రభువును సేవిస్తాం. నిరీక్షణ కలిగిన వారమై సంతోషిస్తాం. పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు సొంతం చేసుకుందాం. అలాగూ దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ వాక్యం గొప్పది. మాకు ఆసక్తి దయచేసి నీ సన్నిధిలో మేము ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై నిన్ను సేవిస్తూ, నిరీక్షణ గల వారమై సంతోషపడుతూ, ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వారమై ప్రార్థిస్తూ, నీ ద్వారా నీ కృపను బట్టి దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి కృప మాకు దయచేయమని, నీ సన్నిధి కాంతిని ప్రసరత మాతో కూడా మీరు ఉంచి దీవించాల్సిందని కోరుకుంటూ, క్రీస్తు పరిశుద్ధ నామములో మా కన్న తండ్రి, ఎవరు అనారోగ్యంగా ఉన్నా వారిని ఇప్పుడే ముట్టండి. ఎవరు సమస్యల్లో ఉన్నా వారిని ఇప్పుడే బయటికి తీసుకురండి. నీ నామములో విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆత్మకార్యము జరిగించండి. నూరంతులుగా నీ ఆశీర్వాదాన్ని అనుభవించగలగడానికి కావలసిన కృపను మా అందరికీ అనుగ్రహించి దీవించాల్సిందని కోరుకుంటూ, సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఈ వాక్యాన్ని మీరు విన్నారు, మీరు దీవించబడినట్లయితే వేరే వాళ్ళతో కూడా పంచుకొని మీరు మీ వంతుగా కృషి చేయాల్సిందని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.